హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హ్యామ్స్టర్ గురించి నేను మాట్లాడుకుంటున్నాం. ఆన్ ద టైమ్ వెన్ ఎయిర్ డ్రాప్ అయితే మనకి సమ్ టాన్ గ్యాస్ ఫీజ్ అనేది కావాలి. ఆ గ్యాస్ ఫీజ్ కాయిన్స్ ఎలాగ యాడ్ చేసుకోవాలి మీ వ్యాలెట్లోకి, ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. ట్రై చేస్తాను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అర్థం అవడానికి పిన్ టు పిన్. ఎందుకంటే చాలామంది క్రిప్టో వాళ్ళు న్యూగా క్రిప్టో కరెన్సీలోకి వస్తారు. ఏంటి మైనింగ్స్ మనకి డబ్బులు వస్తాయా ఎలాగా అంటే, అందుకే నేను జీరో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మిమ్మల్ని పట్టుకెళ్ళడానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ మనీ ఎలాగ యాడ్ చేసుకోవాలో. అండ్ ఇన్ని రోజులు వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, ఐఎమ్ రీసెర్చింగ్ ఆన్ ఎవ్రీ ఎయిర్ డ్రాప్ ఎప్పుడు లిస్ట్ అవుతుంది, వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంటి, టోకెన్ జనరేషన్ ఎప్పుడు, నేను చెప్పినవన్నిటిలోని రీసెర్చ్ చేస్తున్నాను. ప్రిక్ గురించి కూడా రీసెర్చ్ చేశాను, దాని గురించి కూడా వీడియో వస్తుంది త్వరలో. సో ఈ వీడియోలో ఇంకొక విషయం చెప్తున్నాను, డిస్క్లైమర్ ఇస్తున్నాను. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఏమైనా డబ్బులు ఏమైనా కోల్పోతే నాకైతే రెస్పాన్సిబిలిటీ లేదు. నేను చెప్పిన ప్రాసెస్లో మీకు మధ్యలో పవర్ కట్ అయినా ఆర్ మీరు వైఫై వాడినా డబ్బులు అనేది పోతాయి, చూసుకోండి. అది మీరు దృష్టిలో పెట్టుకొని మీకు అన్ని వైఫై కరెక్ట్గా ఉండాలి. ఓన్లీ 15 మినిట్స్లోనే ఈ పని మీరు మనీ సెండ్ చేసిన పని అనేది అవ్వాలి. ఆ 15 మినిట్స్లో మీకు కరెంట్ పోయింది అనుకోండి, వైఫై ద్వారా ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ మనీ పోయినట్టుగా చూసుకోండి. నేను రెస్పాన్సిబిలిటీ కాదు దానికి. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇప్పుడు నా ప్రెజెంట్ సబ్స్క్రైబర్స్ 278 అప్రాక్సిమేట్లీ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది నా మైనింగ్ బాట్లో ఇంటర్ఫేస్ ఇలాగ వచ్చింది కదా. రీసెంట్గా వాళ్ళు కొత్త ఆప్షన్స్ కూడా లాంచ్ చేశారు. ఇక్కడ చూడండి, బై స్కిన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తుంటే ఏవో స్కిన్స్ గట్రా పర్చేజ్ చేయాలంట. వాటి గురించి కూడా వీడియో చేస్తానండి. ఇక్కడ కీ సింబల్ వస్తుంది కదా, ఇక్కడ ఏదో గేమ్ ప్లే చేస్తే దానికి కీ అనేది వస్తుంది. ఆ కీ కూడా దేనికి మనకి ఉపయోగపడుతుంది అన్ని వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి త్వరలో వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి, రోజు తప్పించి రోజు. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ ఇక్కడ ఎయిర్ డ్రాప్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడుకి ఎవరైతే వ్యాలెట్ కనెక్ట్ చేసుకోలేదో ఇమీడియట్గా కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే జూలై మంత్లోనే టోకెన్ జనరేషన్ ఈవెంట్ జరుగుతుంది. ఆ వాళ్ళు రోడ్ మ్యాప్లోనే చెప్పారు. ఓకేనా, వేరంగా కనెక్ట్ యువర్ వ్యాలెట్ చేసుకున్న తర్వాత మీరు టాన్ కాయిన్స్ గ్యాస్ ఫీజ్ అనేది మీరు యాడ్ చేసుకోగలరు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్నారో ఆ వ్యాలెట్ మీకు ఓపెన్ అవుతుంది. అలా కూడా చెప్పాను. రీకనెక్ట్ కూడా ఎలా చేసుకోవాలో చెప్పాను, ఆ వీడియోలు చూడండి ఇమీడియట్గా. సో ఇప్పుడు మీకు మీ అందరికీ తెలుసు బైబిట్ క్రిప్టో ఎక్స్చేంజ్. సింపుల్గా అది ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. బైబిట్ సింపుల్ డౌన్లోడ్ చేసుకుంటే దాని ద్వారా మనం టోకెన్స్ అనేవి యాడ్ చేసుకుంటాం గ్యాస్ ఫీజ్. ఇంకో విషయం చెప్తున్నాను, ఎందుకంటే మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి టాన్ గ్యాస్ ఫీజ్ కోసం. హ్యామ్స్టర్కి ఎప్పుడైతే మనం ఎయిర్ డ్రాప్ అవుతుందో ముందే ఎందుకు యాడ్ చేసుకోవాలో అప్పుడు యాడ్ చేసుకుంటావు కదా. వెన్ ద ఎయిర్ డ్రాప్, ఇక్కడ మనకి ఎయిర్ డ్రాప్ వస్తే ఇక్కడ క్లైమ్ అనే ఆప్షన్ వస్తుంది. క్లైమ్ అని క్లిక్ చేసిన తర్వాత మీ కనెక్ట్ చేసుకున్న వ్యాలెట్కి ఒక మెసేజ్ వెళ్తుంది. అక్కడ క్లైమ్ వస్తుంది. క్లైమ్ చేసుకోవడానికి మీకు సమ్ టాన్ ఫీజ్ ఉండాలి. టాన్ ఫీజ్ ఉంటేనే మీరు కనెక్ట్ చేసుకున్న వ్యాలెట్కి హ్యామ్స్టర్ కాయిన్స్ అనేవి వస్తాయి, లేకపోతే రావు. ఓకేనా, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం ముందే గ్యాస్ ఫీజ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే సేల్ చేసుకోవడానికి ఇది ఎయిర్ డ్రాప్ అయిన వెంటనే ఎప్పుడైతే వితిన్ 2 మినిట్స్లో ఎయిర్ డ్రాప్ అవుతుంది కదా, అప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. మనలాగే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళందరూ ఒకేసారి సెల్ చేసేస్తారో ఆ టోకెన్ ప్రైస్ అనేది మనకి కింద పడిపోతుంది. అప్పుడు మనకి అంత ప్రాఫిట్, మనం అనుకున్న ప్రాఫిట్ అనేది రాదు. సో అందుకే మనం ఫస్ట్ స్టెప్ అనేది ముందుగా ఉండాలి. ఓకేనా, సో మీరు ఫటాఫట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బైబిట్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ దాంట్లో చెప్తాను. సో మీరు ఎప్పుడైతే బైబిట్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏమడుగుతారు, ఆల్రెడీ మీకు బైబిట్లో అకౌంట్ ఉంటే పర్లేదు, అకౌంట్ లేకపోతే క్రియేట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఈమెయిల్తో సైన్అప్ అయిపోతారు. అందరికీ తెలుసు, గూగుల్ సైన్అప్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఒక ఈమెయిల్ ఇచ్చేస్తే సైన్అప్ అయిపోతారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఫస్ట్ మనీ దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనీ యాడ్ చేసుకోవాలంటే మీరు వెరిఫై అవ్వాలి. కేవైసీ వెరిఫికేషన్ అయితే అప్పుడు మీరు మనీ యాడ్ చేసుకోవడానికి అవుతుంది. ఆ వెరిఫై ఎలా చేసుకోవాలి, మీ ఆధార్ కార్డ్ అండ్ మీ సెల్ఫీ. ఆధార్ కార్డ్ ఎవరు ఇచ్చారో వాళ్ళ సెల్ఫీ ఉండాలి. ఆ రెండు ఉంటే కేవైసీ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ చూడండి, కంప్లీట్ వెరిఫికేషన్ టు డిపాజిట్ అండ్ విన్ $5,020 అంటారు, కానీ మనకి రాదు, వాళ్ళు అలాగే చెప్తారు. బట్ మనం ఎప్పుడైతే వెరిఫై నవ్ అని క్లిక్ చేసామో, ఇక్కడ వెరిఫై నవ్ అని ఇంకోసారి క్లిక్ చేస్తే సింపుల్గా వాళ్ళు ఇక్కడ చూడండి, ఐడి కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇక్కడ సంథింగ్ రెసిస్టెంట్ పర్మిట్ అని అడుగుతారు. సింపుల్గా మనం ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ మీన్స్ కన్ఫర్మ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో క్లియర్గా వచ్చి టెక్స్ట్ స్కానర్ ఉపయోగించండి. టెక్స్ట్ స్కానర్ ఉపయోగిస్తే మీకు సింపుల్గా క్రాప్ చేయకుండా అదే క్లియర్గా ఫోటో తీసేస్తుంది. ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెరిఫై అయిపోతుంది వితిన్. అండ్ మీ సెల్ఫీ కూడా తీసుకుంటారు. ఎప్పుడైతే మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత సెల్ఫీ తీసుకుంటారు కన్ఫర్మేషన్ కోసం. తీసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వదిలేయండి. యాప్ని వదిలేస్తే వెరిఫై అండ్ మెసేజ్ మీ ఈమెయిల్కి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. ఓకేనా, మీరు ఎప్పుడైతే వెరిఫికేషన్ పాస్ అయిపోతారో, కేవైసీ పాస్ అయిపోతారో, ఇక్కడ మీరు సింపుల్గా, నేనైతే ఇప్పుడు చేయలేదు, మీకు చెప్తున్నాను ప్రాసెస్. ఇది ఎవరైతే ఎండ్ వరకు వీడియో చూస్తారో వాళ్ళకైతే అర్థమవుతుంది, ఎవరైతే స్కిప్ చేసేస్తారో వాళ్ళకి అర్థం కాదు ప్రాసెస్.
టాపిక్లోకి వచ్చేద్దాం. వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ సింపుల్గా అసెట్స్ ఉన్నాయి కదా, అసెట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ అనేది చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా డిపాజిట్ అని ఉన్నది ఇక్కడ కనిపిస్తుంది కదా, డిపాజిట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ P2P ట్రేడింగ్ అండ్ బై విత్ INR ఇక్కడ సింపుల్గా ఉన్నది. P2P అంటే కొద్దిగా మనకి రిస్క్ ఉంటుంది, బట్ 15 మినిట్స్లో మనం ఆ ప్రాసెస్ అనేది చేసేస్తే మనకి మనీ ఇన్స్టెంట్గా వస్తుంది. ఎప్పుడైతే 15 మినిట్స్ అయిపోతుందో మనకి మనీ పోయినట్టుగా. అంత లోపల మీకు మీ అకౌంట్కి వాళ్ళు బ్యాలెన్స్ మనీ పంపించలేదు అనుకోండి, మీ అకౌంట్ మీ మనీ అనేది పోయినట్టుగా. సో బీ కేర్ఫుల్, డిస్క్లైమర్ ఆల్రెడీ చెప్పేసాను. మీరు సింపుల్గా బై విత్ INR మీద క్లిక్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, బై విత్ INR. ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ ఇచ్చేయండి. మ్యాక్సిమం అమౌంట్ ఒక 500 or 200 ఇవ్వండి. 200 ఇస్తే చూడండి, $1 ఈక్వల్స్ టు 86 రూపీస్ అంట. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రికమెండెడ్ UPI ఆర్ గూగుల్ పే, ఫోన్పే ఉన్నది. UPI మీద క్లిక్ చేసుకొని మీ అందరికీ ఉంటుంది కదా, UPI బై విత్ INR మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక థర్డ్ పర్సన్ అనేది వస్తాడు ఈ ప్రాసెస్లో. ఇప్పుడు దేంట్లోనైనా P2P కామన్ అయిపోయింది. సో మనం P2P ద్వారా మనీ సెండ్ చేయాలి. సింపుల్గా వెరిఫై నౌ మీద క్లిక్ సారీ, నేను ఇంకా ఆధార్ కార్డ్ వెరిఫై చేయలేదు కదా, అందుకు నాకు ఇలాగ వస్తుంది. మీరు ఎప్పుడైతే బై విత్ INR మీద క్లిక్ చేస్తారో నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. నేను వెరిఫై చేసుకున్న తర్వాత చేసుకుంటాను, ఫటాఫట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడికి వచ్చి చెప్పేస్తాను. సో ఇప్పుడు నేను వెరిఫై చేసుకున్నాను ఆధార్ కార్డు అండ్ సెల్ఫీ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ టైప్ చేయమంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు మ్యాక్సిమం 100 రూపీస్ టైప్ చేయాలి, ఎంటర్ చేయాలి. ఇక్కడ 100 రూపీస్ కంటే తక్కువ ఎంటర్ చేసామనుకోండి, ఒక 99 ఎంటర్ చేస్తే వాళ్ళు తీసుకోరు. 100 కంటే ఎక్కువ ఎంటర్ చేస్తేనే వాళ్ళు మన బ్యాంక్కి, మన అకౌంట్కి మనీ అనేది సెండ్ చేస్తారు. అది కూడా P2P ద్వారానే, పర్సన్ టు పర్సన్. మీరు 100 రూపీస్ పెట్టారనుకోండి, ఒకవేళ మనీ మీరు పోయిందనుకోండి, మీకు పెద్ద లాస్ కూడా రాదు, ఓన్లీ 100 రూపీసే కాబట్టి. బట్ 200 రూపీస్ అయితే వీల్ ద్వారా రికమెండేషన్ వస్తుంది మనకి. మనం ఏదైనా ఇష్యూ రేస్ చేయొచ్చు. 200 రూపీస్ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మనీ వస్తుంది. బట్ వెన్ కరెంట్ పోయినా, మీకు ఏదైనా సమ్ ఇష్యూ, నెట్వర్క్ ప్రాబ్లమ్ ఇష్యూ ఉంటే అది కూడా 15 నిమిషాలు టైం లిమిట్ ఇచ్చారు వాళ్ళు. ఆ టైం లిమిట్లోనే మీరు చేయాలి. ఒకవేళ టైం లిమిట్ దాటిపోయిన తర్వాత మీ అకౌంట్లోకి మనీ రాకపోతే అది చాలా కష్టం రావడానికి. ఆల్మోస్ట్ మీ అమౌంట్ పోయినట్టుగా నన్ను అడగండి, ఓకేనా. సో మీకు ఇక్కడ 200 ఎంటర్ చేయండి. మ్యాక్సిమం 200 ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి అవైలబుల్గా ఉండవు. P2P ద్వారా మీరు మనీని సెండ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకో ఆప్షన్ లేదు. P2P ద్వారా థర్డ్ పర్సన్ మీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు అని వస్తుంది. బట్ క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసేసి ఒక 250 యాడ్ చేయండి. 250 యాడ్ చేస్తే మళ్ళీ ఇలాగ వచ్చింది కదా, మళ్ళీ ఇలాగ కంచెప్ పోయిన తర్వాత యాడ్ చేయండి. నేను అలాగే 2-3 టైమ్స్ చేశాను. అప్పుడు వాళ్ళు ఫోన్పే, గూగుల్ పే అలాగే ఇస్తారు. ఒక 500 యాడ్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి యాడ్ చేసినా ఇలాగే వస్తుంది కాదు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తే వాళ్ళు చూపిస్తారు గూగుల్ పే, UPI, ఫోన్పే, పేటిఎం అని. అప్పుడు మీరు దాని ద్వారా మీరు సెండ్ చేయగలరు. ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. P2P ద్వారా అయితే చాలా కష్టం. అండ్ వాళ్ళు రికమెండ్ చేసిన ద్వారా మనం చేస్తే మనకి ఫాస్ట్గా మనీ అనేది అప్రోచ్ అయిపోతుంది మన అకౌంట్కి. సో అర్థమైంది కదా. సింపుల్గా మీరు అది మీకు ఫస్ట్లో చూపించాను కదా, UPI అలాగ వచ్చేంత వరకు ట్రై చేయండి. లేకపోతే రాకపోతే గ్యాప్ ఇవ్వండి, ఓకేనా. గ్యాప్ ఇచ్చి ట్రై చేయండి. గ్యాప్ ఇచ్చి ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది. వీళ్ళు ఈ వెబ్సైట్లో మినిట్కి ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇలా చూసారా, ఇక్కడ 5000 క్లిక్ చేశాను కాబట్టి నాకు ఈ ఆప్షన్ వచ్చింది. బట్ ఇప్పుడు ఒక 0 తగ్గించేయండి. ఒక 0 తగ్గించారు అనుకోండి, ఇప్పుడు చూడండి అయినా రాలేదు కదా. అలా ట్రై చేస్తూ ఉండండి, మంచిది. సో ఓకేనా, అది దృష్టిలో పెట్టుకోండి. తక్కువ అమౌంట్ ట్రై చేయండి, అలాగా 50 పెంచండి, ఓకే. సో ఇక్కడ చూడండి, నేను 200 ఎంటర్ చేశాను. కొద్దిగా టైం పోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫోన్పే వచ్చింది. అలా మీరు ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. ఇక్కడ బై విత్ INR మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ అంతా చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే నేనైతే ఇప్పుడు మనీ యాడ్ చేయట్లేదు, మీకు చూపిస్తున్నాను ఏంటనేది ఎలాగనేది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఇక్కడ అంత డీటెయిల్స్ చూస్తారు. ఆర్డర్ నెంబర్ అన్ని కాపీ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకని మంచిది. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కస్టమర్ మనకి P2P కదా, P2Pలో ఇదంతా ఇతని పేరు, ID అన్నీ ఉన్నాయి. పే నౌ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమర్ రన్ అవుతుంది. ఆ స్క్రీన్ షాట్స్ మీకు కావాలంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఏంటి ఎలాగా టైమర్ రన్ అవుతుంది అనేది. ఇప్పుడైతే మీ ముందు నేను కెమెరాలో చేయలేను, కొద్దిగా హ్యాంగ్ అయిపోతుంది సెల్ కూడా. ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేస్తే అతను UPI ID అయినా ఆర్ స్కానర్ అని ఇస్తాడు. దాన్ని కాపీ చేసుకొని మీ ఫోన్పేలో పే చేసిన తర్వాత 15 మినిట్స్లోనే, అది కూడా గుర్తుపెట్టుకోండి. పే చేసేసి స్క్రీన్ షాట్ తీసేయండి, ఆ పే చేసింది అతని పేరు గట్ట ఉంటుంది కదా, చేసేసి ఇతనికి సెండ్ చేసేయండి. ఇక్కడ ఉంటుంది చాట్ విత్ కస్టమర్ అని, అతనికి సెండ్ చేసేస్తే అతను 15 మినిట్స్లో మీకు మనీ సెండ్ చేసేస్తాడు. ఒకవేళ సెండ్ చేయకపోతే ఈ బైబిట్ కస్టమర్ కేర్కి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి, ఓకేనా. సో ఇక్కడ మీరు మనీ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ USDTని
మీరు టాన్ కింద మార్చుకోవాలి. ఆ టాన్ని మీ వ్యాలెట్‌కి సెండ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది ఇప్పుడు చెప్తాను. మీరు మనీ యాడ్ చేసుకుంటారు. 15 మినిట్స్‌లో అయిపోతుంది అంతాను. 15 మినిట్స్‌లో అయిపోతేనే మీరు మనీ సెండ్ చేయడం, ఆ కస్టమర్ వచ్చేసరికి థర్డ్ పర్సన్ వచ్చేసరికి మీ వ్యాలెట్‌లోకి యూఎస్‌డిటీ సెండ్ చేసేయడం అంతే. మీరు అదంతా క్లియర్‌గా చేస్తే 90% వరకు మీ పని అయిపోయినట్టే. ఇప్పుడైతే మీ వ్యాలెట్‌లోకి యూఎస్‌డిటీ ఇక్కడ వచ్చేసింది అనుకోండి యూఎస్‌డిటీ, దాన్ని మీరు టాన్ కిందన చేంజ్ చేసుకోవాలి. యూఎస్‌డిటీని టాన్ కిందన చేంజ్ చేసుకోవాలి. అది ఎలాగ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. క్లియర్‌గా వినండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్వర్ట్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. కన్వర్ట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ అనేది చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీటీసీ యూఎస్‌డిటీ ఉన్నది. యూఎస్‌డిటీ పైకి రావాలి అండ్ టాన్ కిందకి రావాలి. అది అలా చేయాలో ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. బీటీసీ ఉన్నది కదా, దాని పక్కన చిన్న సింబల్ ఉంది, దాని మీద క్లిక్ అనేది చేస్తారు. మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూఎస్‌డిటీ అని సెండ్ చేస్తారు. యూఎస్‌డిటీ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 2 ఉన్నది కదా కిందన, దాని మీద బీటీసీ మీద క్లిక్ చేస్తారు చిన్నది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ అనేది సెర్చ్ చేస్తారు. టీఓఎన్ టాన్ మేము క్లిక్ చేస్తే మీ యూఎస్డిటీ సెట్ అయిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ బ్రోకర్ పంపిస్తాడు. ఆ బ్రోకర్ పంపించిన అమౌంట్లోని ఇక్కడ యూఎస్డిటీ ఉంటుంది. దాన్ని టాన్ కింద మీరు మారుస్తారు. కువైట్ అని మీరు క్లిక్ చేస్తే కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీ టాన్ కాయిన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడైతే కన్వర్ట్ చేసేసుకుంటారో ఇక్కడ చూడండి మై అకౌంట్స్ ఉంటాయి కదా, అక్కడ మీకు టాన్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. సింపుల్గా టాన్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది. అది కనిపించిన తర్వాత మీ వ్యాలెట్కి ఎలా పంపించుకోవాలి, ఎలా సెండ్ చేసుకోవాలి, అది మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు కనెక్ట్ చేసుకున్నారు కదా హ్యామ్స్టర్ కాంబాట్ వ్యాలెట్, దాన్ని ఓపెన్ చేస్తారు సింపుల్గా. టెలిగ్రామ్లోకి తీసుకెళ్ళి చెప్తాను. సో ఇప్పుడు మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్నారు కదా హ్యామ్స్టర్, ఇది సింపుల్గా మీరు ఆ వ్యాలెట్లోకి వస్తారు. టాన్ కీపర్ వ్యాలెట్ ఆర్ ఎయిదర్ టెలిగ్రామ్లోనైనా సింపుల్గా ఇదే ప్రాసెస్. టెలిగ్రామ్లో మీకు సింపుల్గా టాన్ మెన్ క్లిక్ చేస్తారు, అక్కడ ఉంటుంది. టాన్ మెన్ క్లిక్ చేసి ఇక్కడ టాన్ మెన్ క్లిక్ చేస్తే రిసీవ్ అని ఉంటుంది. రిసీవ్ మెన్ క్లిక్ చేస్తే ఒక అడ్రస్ వస్తుంది, దాన్ని కాపీ చేసేసి అక్కడ ఎంటర్ చేస్తే సెండ్ బైబిట్లో సెండ్ అని క్లిక్ చేస్తాం అనుకోండి, ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేస్తే మీ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది కాయిన్స్ అనేవి. చూపిస్తాను ఇక్కడ మీకు. సింపుల్గా రిసీవ్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ అనేది చేస్తారు. క్లిక్ చేసి కాపీ మీద క్లిక్ చేస్తారు. సింపుల్గా కాపీ క్లిక్ చేసి ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీ వ్యాలెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి. హ్యామ్స్టర్కి కనెక్ట్ అయ్యి ఉంటేనే మీరు సెండ్ చేసుకోవాలి, లేకపోతే సెండ్ చేసుకోవద్దు. ఓకేనా. అండ్ ఇంకో విషయం, వైల్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా మనీని, అక్కడ మీ పేజ్ ఉంటుంది కదా ఇంటర్ఫేస్, 8 మినిట్స్ టైమర్ చూపిస్తుంది కదా, దాన్ని మీరు సెంటర్లో నొక్కేసి పాస్ చేయకండి, దాంట్లోనే స్టే చేయండి. ఆ 15 మినిట్స్ వరకు స్టే చేయండి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత 2 or 3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ మనీ రాకపోతే కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే మనీ మోస్ట్లీ వచ్చేస్తుంది. మీరు పేజ్ని అనేది ఇలా సెంటర్కి సైడ్కి క్లిక్ చేయకూడదు, అలాగా పేజ్లోనే స్టే అనేది ఉండిపోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మీరు సింపుల్గా కాపీ చేసేసారు కదా, కాపీ చేసి బైబిట్లోకి వెళ్ళండి. బైబిట్లోకి వెళ్ళి ప్రాసెస్ చెప్తాను. సో మీ వ్యాలెట్ అడ్రస్ మీరు కాపీ చేసుకున్నారు కదా, కాపీ చేసుకుంటే ఇక్కడ సింపుల్గా విత్డ్రాల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న ముందు ఇక్కడ ఫండింగ్ అని ఉన్నది కదా మై అకౌంట్స్లో, అక్కడ మీ టాన్ కాయిన్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీరు మనీ యాడ్ చేసుకొని టాన్ కింద కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి యూఎస్డిటీని, ఇక్కడ కనిపిస్తుంది టాన్ కాయిన్స్ ఇన్ని ఉన్నాయి. అప్పుడు మీరు విత్డ్రాల్ చేసుకోగలరు, లేకపోతే చేసుకోవడం కాదు. విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తారు. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ అని కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. టాన్ అని కనిపిస్తుంటుంది ఇక్కడ, ఒక్క నిమిషం. టాన్ అనేది ఇక్కడ ఆప్షన్లో కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత అక్కడ కాంటాక్ట్ అడ్రస్ ఎంటర్ చేయండి అండ్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు, ఆప్షనల్ అనేది ఏదో పెట్టుకోమని. అది మీకు వీడియో కావాలంటే నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేనైతే ఈ ప్రాసెస్లో చెప్పలేను, ఎందుకంటే డీటెయిల్స్ అనేవి ఉంటాయి, అవి మీకు షో అయిపోతాయి. సో ఇక్కడ మీరు సింపుల్గా టాన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ ఎంటర్ చేయమంటుంది. అడ్రస్ మీరు కాపీ చేసుకుని ఎంటర్ చేసేసి మీకు ఓటీపీస్ వస్తాయి. ఈమెయిల్లో ఒక ఓటీపీ వస్తుంది అండ్ గూగుల్ అథెంటికేటర్లో ఒక ఓటీపీ వస్తుంది. అందరికీ తెలుసు గూగుల్ అథెంటికేటర్ ఎలాగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అది పెద్ద ప్రాసెస్ కాదు. ఒకవేళ తెలియకపోతే చెప్పండి, వీడియో చేస్తాను, కామెంట్ చేయండి. కామెంట్లో చేస్తే పక్క వితిన్ 1 డేలో చేసేస్తాను, మీకు ఎక్కువ వెయిట్ చేయించను. సో అది క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తారు కాంటాక్ట్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏదో చిన్న నేమ్ ఎంటర్ చేసుకోమంటారు ఆప్షనల్, తెలియడానికి ఇది మీకు మీ నేమ్ నుంచి వచ్చిందని. ఆ నేమ్ ఎంటర్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. ఓటీపీస్ 2 వస్తాయి, 2 ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే మీ వ్యాలెట్కి కనెక్ట్ అయిన కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చిన వ్యాలెట్కి టాన్ కాయిన్స్ అనేవి వెళ్ళిపోతాయి. వితిన్ 5 మినిట్స్లో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతాయి. ఒకవేళ రాకపోతే రిఫ్రెష్ చేయండి, కంపల్సరీ వస్తే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సెండ్ చేస్తున్నప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ ఈ ప్రాసెస్ అంటే ఎలాగా కాంటాక్ట్ అడ్రస్ ఎంటర్ చేయాలో కావాలంటే నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, దాంట్లో వీడియో ఒక 24 అవర్స్లో సెండ్ చేస్తాను. ఓకేనా. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.